ఇజ్రాయెల్ దేశంలో ఉన్నాడు, యెరూషలేము దేశంలో ఉన్నాడు. అందుకనే బైబిల్ మనకు చెప్పేటటువంటి విషయం ఏంటంటే, యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు, నీ ప్రాకారములలో నెమ్మది కలుగును గాక. ఎవరినైతే ఇశ్రాయేల్ని లేక యెరూషలేమును ప్రేమిస్తారో, యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు, నీ ప్రాకారములలో నెమ్మది కలుగును గాక. దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క సన్నిధిని ప్రేమించేవారు ఆశీర్వదించబడతారు, దీవించబడతారు. అంతేకాకుండా మరి వారి పాపములు క్షమించబడి పూర్వపు స్థితిలోనికి నడిపించబడేటటువంటి విధానాన్ని దేవుడు కలుగజేస్తున్నాడు. ఆయన జాలిపడి వారి దోషాలని, పాపాలని సముద్రపు అగాధములలో పడవేస్తా ఉన్నాడు. 19వ వచనంలో మనం చూస్తా ఉన్నాం. అనగా మరెన్నడూ వారి పాపాలను ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు, వాటిని పూర్తిగా ఆయన జల సమాధి చేయగలడు అనేటటువంటి విషయాన్ని కూడా మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. ఎందుకనంటే అబ్రహాము యాకోబులకు ప్రమాణం చేసినటువంటి దేవుడు, సత్యాన్ని కనికరాన్ని అనుగ్రహించేటటువంటి దేవుడు. ఇశ్రాయేలీయుల యొక్క జీవితంలో మిగతా రోజులలో మరి వారు ఇశ్రాయేలీయులు మతభ్రష్టులుగా జీవిస్తున్నటువంటి ఆ దినాలలో దేవుడు ఇశ్రాయేలులను జ్ఞాపకం చేసుకుని వారిని క్షమించి మరి దేవుడు వారి జీవితంలో నూతనమైనటువంటి కార్యాలను జరిగిస్తూ ఉన్నాడు. నేడు మరి ప్రపంచంలో విస్తరిస్తున్నటువంటి అనేకమైనటువంటి ప్రజలు వారి యొక్క అహంభావాన్ని, వారిలో ఉన్నటువంటి గర్వాలను విడిచిపెట్టి ఆనాడు ఇశ్రాయేలీయులు వెంబడించినట్లుగా దేవుని యొక్క ప్రజలైనటువంటి వారు కూడా వెంబడించాలని దేవుడు మనలను ఆశిస్తా ఉన్నాడు. మనం ఏమైనా దేవునికి దూరస్తులుగా ఉన్నామేమో, దేవునికి విరోధులుగా ఉన్నామేమో, దేవునికి అవమానకరంగా ఉన్నామేమో, దేవుని మనం విసిగించేవారుగా ఉన్నామేమో, దేవుని మనం అగౌరవపరిచేవారుగా ఉన్నామేమో, దేవునికి మనం ఇబ్బందికరంగా ఉన్నామేమో. దేవుడు మన ఎడల ఆయన తన కార్యాన్ని జరిగించేటటువంటి దేవుడుగా తను తాను కనపరుచుకుంటూ ఉన్నట్లుగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే స్వార్థం పెరిగినటువంటి నేటి దినాల్లో, స్వార్థం పెరిగిపోయినటువంటి నేటి దినాల్లో ప్రపంచంలో ఆయన బిడ్డలైనటువంటి వారు వినయము కలిగి దేవుని మార్గంలో నడిచినప్పుడు దేవుడు వారి కుటుంబాలను తప్పకుండా ప్రేమిస్తాడు అని ఆనాడు ఇశ్రాయేలు యొక్క జీవితంలో ఏదైతే దేవుడు జరిగించాడో ఈనాడు మన జీవితాల్లో కూడా దేవుడు జరిగిస్తాడు.